కూడా సెట్ చేసుకోవచ్చు. చాలా అట్రాక్టివ్గా మీరు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళినట్లయితే అలాగే సైజ్ మీకు ఎంత సైజ్ కావాలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికి నేను చెప్తాను. పిక్సెల్ ల్యాబ్ తెలిసిందే కదా, లోగో డిజైనింగ్ వాడతారు. దాంట్లో అసలు దాని ఫుల్ కోర్స్ అనేది నేను చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. వీడియోలో పిక్సెల్ ల్యాబ్ గురించి మనం ఫుల్ కోర్స్ చేస్తున్నాం కాబట్టి, ఇంకా పిక్సెల్ ల్యాబ్ దగ్గర అయినా లేకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. పిక్సెల్ ల్యాబ్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. మీరు ఏదైనా ఫైల్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఏం కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇలా రాదు. ఇది నేను ఇందాక ఓల్డ్ ఫైల్ చేశాను కాబట్టి ఇలా వస్తుంది. క్యాన్సిల్ మీద నొక్కండి, ఇలా వస్తుంది. మనం ఒక్కొక్క ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ గురించి చూసినట్లయితే ఈ ఫిల్టర్స్. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టుకోవచ్చు. లైక్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఇలా పెట్టుకోవచ్చు. సార్ నేను ఇక్కడ ఇస్తాను చూడండి, టేక్ అని ఇచ్చాను కదా, చూడండి ఎలా వస్తుందో. ఇదిగోండి ఇలా వస్తుంది. మనం కాకపోతే ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. చాలా అట్రాక్టివ్గా 3D షేప్స్లో లైక్ ఇది కూడా వస్తుంది. చాలా రకాలైన ఇవ్వండి, ఇలా 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 మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. ఇది లైక్ బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళినట్లయితే టెక్స్ట్ మీకు తెలిసిందే. టెక్స్ట్ ఏదైనా మనం రాయటానికి, ఏదైనా పేర్లు టెక్స్ట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఓంకార్ టెక్ అని ఇచ్చి చూడండి. ఇలా ఎడిట్ అంటే మనం పేరుని ఎడిట్ చేసుకోవచ్చు. డిలీట్ కాపీ చేసుకుంటే డబుల్ అవుతాయి. బ్యాక్ టు ఫ్రంట్, ఫ్రంట్ టు బ్యాక్, అలా పొజిషన్ అలా ఇలా సెట్ చేసుకోవచ్చు. అలాగే సైజ్ మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పెట్టుకోవచ్చు. ఫేడింగ్ అంటే కొద్దిగా జరుపుకోవటం. కలర్ మీకు తెలిసిందే. కలర్ మీరు ఏది కావాలన్నా నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. గ్రేడియంట్ కూడా ఉంటుంది ఇక్కడ. లైక్ రెడ్ నుంచి ఎల్లో నుంచి అది అలా కూడా సెట్ చేసుకోవచ్చు. బాగుంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది చూసారు కదా, రావట్లేదు ఆప్షన్, పని చేయట్లేదు, సారీ. టెక్స్చర్ అంటే ఏంటంటే లైక్ ఫోటో మీద యాడ్ చేసుకోవటం. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదో ఫోటో తీసుకున్నాను, ఫోటో క్లిక్ చేశాను, చూడండి ఇలా యాడ్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. అది గైస్ అలా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్ నేను తీసేస్తున్నా. ఇంకా మాస్కింగ్ అంటే కట్ చేయటం. చూపిస్తాను చూడండి ఒకసారి. అది లైక్ ఎలా చేసుకోవటం, కొంచెం గ్రేడియంట్గా టెక్స్ట్గా అలా వస్తుంది. నచ్చితే పెట్టుకోవచ్చు, నచ్చిపోతే డిసేబుల్ చేసేయండి. స్టైల్ బోల్డ్ అంటే మనకి ఎలా కావాలా అలా. కరువు అంటే కొద్దిగా బెండ్ అయితే ఇలా కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది చాలా, కానీ నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను చేసుకోవట్లేదు. బ్యాక్గ్రౌండ్ అంటే తెలిసిందే మీ అందరికీ. బ్యాక్గ్రౌండ్ ఇలా ఎడిట్ చేస్తుంది. అదిగోండి ఇలా. నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను తీసేస్తాను. మీరు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. మనం నెక్స్ట్ ఇంకా చాలా వీడియో చేసుకోవాలి. వీడియో చాలా లెంత్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. జస్ట్ మనం ఏడు పెట్టుకోవాలా, ఈ ఎడ్జ్ని పెట్టుకోవాలా అనేది తెలిసింది గైస్. ఇది కావాలన్నా పెట్టుకోవచ్చు. లైన్ స్పేసింగ్ తెలిసిందే మీకు, స్పేసింగ్ తెలుసు కదా, అలా జరుపుకుంటాం.
ఇప్పుడు విషయానికి వస్తే స్టోక్ ఒక్క నిమిషం ఆగండి, బ్యాక్గ్రౌండ్ తీసేస్తాను నేను, బ్యాక్గ్రౌండ్ డిసేబుల్ చేసేస్తాను నేను. ఇప్పుడు స్టోక్ విషయానికి వస్తే స్టోక్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్లో, అలా సెట్ చేసుకోవచ్చు. ఎల్లో పెట్టే చూడండి, ఇదిగోండి మారుతుంది ఎల్లో, అలా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అట్రాక్టివ్ కోసం. నాకు అవసరం లేదు, షాడో కూడా పెట్టుకోవచ్చు. లైక్ నేను ఇప్పుడు వైట్ తీసుకుంటున్నాను చూడండి, గ్లో ఎఫెక్ట్స్ లాగా లైట్గా వచ్చింది. మళ్ళీ ఇన్నర్ షాడో అని అంట క్లిక్ చేసా, వైట్ పెట్టే చూడండి ఎలా వస్తుందో. అలా మీకు నచ్చిన డిజైన్తో చేసుకోవచ్చు. కొద్దిగా ఏందో నాకు అర్థం కాలేదు. ఇది చూడండి గైస్, ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ఇది కన్ఫామ్ మీరు చెక్ చేయాలి అని చెప్తాను నేనైతే. చూడండి ఇలా అట్రాక్టివ్గా టెక్స్ట్ అనేది మీరు తెచ్చుకోవచ్చు, చాలా బాగుంటుంది. క్లిక్ చేసి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి, 3D రొటేట్ అంట, 3D ఇలా ఇలా బెంచ్ చేసుకోవచ్చు. 3D చూడండి ఎలా వస్తుందో, అలా మనకి కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత అని అడ్జస్ట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. 3D షాడో అంట, ఇలా క్లిక్ చేసుకుని బ్లాక్ వైట్ ఇలా ఏదైనా మీకు ఏం నచ్చితే అది పెట్టుకోవచ్చు. నాకు రిజిటివ్ అంటే మిర్రర్ లాగా వస్తుంది అలా. ఓకేనా గైస్, ఇప్పుడు సరే టెక్స్ట్ అయిపోయింది, సెకండ్ ఆప్షన్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్కి వెళ్తే స్టిక్కర్స్లో ఏముంటాయంటే లైక్, సారీ 1 minute, స్టిక్కర్స్ అంటే ఇదిగోండి మీకు నచ్చిన స్టిక్కర్, ఇది కింగ్, ఇది ఏదైనా మీకు ఏది నచ్చితే అది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏది నచ్చితే మీరు అది యాడ్ చేసుకోవచ్చు, ఒకటనే ఉండదు, ఏది కావాలన్నా అది యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. మీకు దేనికి పనికి వస్తాయంటే లోగో డిజైనింగ్కి బాగా పనికి వస్తాయి అని చెప్పొచ్చు, బాగుంటాయి కూడా, యూజ్ చేసుకోవచ్చు. ఇమోజీస్ కూడా ఉంటాయి కావాలంటే. ఇది ఉందిలే కానీ ప్రో తీసుకోవాలి మనం, మన దగ్గర ప్రో లేదు కాబట్టి ఐఫోన్. అది స్టిక్కర్స్ విషయానికి వస్తే స్టిక్కర్స్లో కూడా అదే ఆప్షన్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎరేజ్ ఆప్షన్, మాస్క్ ఆప్షన్, ఎరేజ్ కలర్ ఇవే ఉంటాయి గైస్. 1 minute, ఇది కట్ అయిపోయింది. సరే ఇప్పుడు ఈ ఆప్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ డ్రా అంటే మీరైనా డ్రా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ అని రాస్తున్నా, ఇలా కూడా మీరు ఏదైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎరేజ్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఎరేజ్ సైజ్ పెన్సిల్ అది ఇలా కూడా ఎరేజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంటూ కొట్టేయండి సరిపోద్ది. సరే నెక్స్ట్ షేప్స్ విషయానికి వస్తే, షేప్స్ అనేది మీరు లోగోలు తయారు చేయడానికి తర్వాత షేప్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. లోగోలు ఎడిట్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది, దీని గురించి మనం తర్వాత లోగో తయారు చేసేటప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఈ ఆప్షన్స్తో మనం ఏదైనా కట్ చేయొచ్చు, అంటే లైక్ ఏదైనా అంటే కట్ చేయటం అంటే ఇప్పుడు మనకి సర్కిల్లో సగం పార్ట్ అవసరం లేదు, అది కట్ చేయొచ్చు, అలా చేసుకోవచ్చు. తర్వాత యారోస్ మీ అందరికీ తెలుసు, ఇలా యారోస్ పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవటం ఏముండదు, ఇది కూడా మీకు తెలిసిందే. ఇంకా లాస్ట్ థర్డ్ ఆప్షన్ కలర్, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఏం కావాలో అంటే ఆ కలర్ చేంజ్ అయిపోద్ది. తర్వాత ట్రాన్స్పరెంట్ అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా చేసేస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ సైజ్ అంటే మనం దేన్ని ఎడిట్ చేస్తాం, లైక్ యూట్యూబ్ తమ్నైల్ అయితే ఇట్లా వస్తుంది,
లేకపోతే యూట్యూబ్ బ్యానరా, యూట్యూబ్ ఛానల్ బ్యానర్ ఏదైనా తయారు చేసేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇమేజ్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని ఇస్తాడు, అంటే లైక్ ఇలా మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్యాలరీలో నుంచి కూడా తీసుకోవచ్చు, కెమెరాలో నుంచి కూడా తీసుకోవచ్చు, ఆ ఆప్షన్స్ మీకు తెలిసిందే. బట్ లాస్ట్ ఆప్షన్ రొటేట్, అంటే తిప్పటం తెలిసిందే మీకు రొటేట్. తర్వాత వింటేజ్ ఆన్ చేసుకుంటే ఇలా వస్తుంది గ్రేడియంట్ కలర్స్తో, బాగుంటుంది. తర్వాత నాయిసీ, ఇది కొద్దిగా మచ్చలు వచ్చేస్తుంది, ఇది కూడా బాగానే ఉండిద్ది. అది స్ట్రిప్పర్స్, ఇది బాగానే ఉంటుంది, ఇదిగోండి చూడండి కొద్దిగా, కానీ ఎంత తగ్గిస్తే అంత మంచిది మనకి, ఎందుకంటే కొంచెం వైట్ షాడ్స్ వస్తాయి కదా. డార్క్నెస్ అనేది మీరు ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు, తగ్గిస్తేనే బాగుంటుంది. ఇది చూడండి కన్స్టెన్స్, ఇది బాగుంది అనిపిస్తుంది నాకైతే, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ లైక్ ఆప్షన్స్ ఉంటాయి గైస్, ఏ ఆప్షన్ కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టేషనరీ ఇది గైస్ ఇచ్చిన ఆప్షన్స్. ఈ పైన ఇవన్నీ కొద్దిగా లైక్ దేనికి పెడతారంటే మనకి ఏమన్నా అవసరం అయితే వాటికి వాడుకుంటారు. మనం ఇప్పుడు లోగో డిజైనింగ్ చేద్దాం ఫస్ట్, తర్వాత థంబ్నెయిల్ డిజైనింగ్ చేద్దాం, ఓకేనా. సరే గైస్, ఇప్పుడు మనం థంబ్నెయిల్ డిజైనింగ్ చేద్దాం. దీంట్లో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఫస్ట్ మీరు థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేసి కస్టమ్లోకి వెళ్ళి యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసి ఓకే చేసేయండి. చేసిన తర్వాత ఇన్పుట్స్ ఇమేజెస్లోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి గ్యాలరీ ఓపెన్ అయితే గ్యాలరీలో మీరు ఏ ఫోటో అయితే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్గా పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటో తీసుకున్నా, గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నా, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఫొటోస్ అక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒపాసిటీ తగ్గించండి. తగ్గించిన తర్వాత ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేయాలి కదా మనం. ఇంకో ఫోటో యాడ్ చేయాలంటే ఇప్పుడు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు ఉండే ఫోటో, ఆ ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే చేసేసి ఏడకు తీసుకురండి. తీసుకొచ్చి ఇలా పెట్టండి. పెట్టి ఎరేజ్ ఆప్షన్ క్లిక్ చేసి కొద్దిగా ఇక్కడ బాగోలేదు కదా, ఈ పువ్వు ఈ ఫ్లవర్ని తీసేస్తున్నా. కొద్దిగా ఈ ఫ్లవర్ని తీసేస్తున్నా, ఇది పెట్టండి ట్రాన్స్పరెంట్. ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత అలా వదిలేసి టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి HTML మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ మీరు ఏ టెక్స్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ ఇచ్చేయండి. సపోజ్ న్యూ వీడియో, సరే ఫస్ట్ వీడియో అని ఇచ్చేసాను. ఇప్పుడు దాన్ని ఎలా ఎడిటింగ్ చేయాలి? సరే రాలేదు. ఫస్ట్ వీడియో ఓకే వచ్చింది. ఇప్పుడు కలర్స్ దీనికి రెడ్ పెడదాం అనుకున్నా. దీనికి రెడ్, దీనికి ఎల్లో, బ్లాక్ పెడదాం. దానికి దీనికి రెడ్, దీనికి రెడ్ పెట్టండి. రెడ్ చేసి టిక్ ఇచ్చేసండి. టిక్ ఇచ్చేసి ఫాంట్లోకి వెళ్ళండి. ఫాంట్స్లోకి వెళ్ళి మీకు ఏది నచ్చితే ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. నేను
దీనికి ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా ఎందుకంటే కొద్దిగా ఫస్ట్ కదా. సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని 1 సెకండ్ 1 మినిట్ నేను చూపిస్తాను నాకండి. షాడో మీదకి వెళ్ళి జాన్ ఎనేబుల్ చేసి బ్లాక్ పెట్టుకోండి. బ్లాక్ పెట్టండి. కొద్దిగా రేడియస్ని పెంచండి. ఆన్ చేయండి, ఆఫ్ చేసేయండి ఏమో కూడా. క్లిక్ చేయండి. ఇంతటితో అయిపోయింది అనుకునే వాళ్ళు అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. ఫొటోస్ మనకి వచ్చింది. నేను ఈ ఎమోజీస్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెద్ద పిఎన్జీ ఇది. చాలా 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 బాగుంటాయి పిఎన్జీస్. చూడండి మీరు ఒకసారి. 1 సెకండ్ చూపిస్తాను అండి. ఇది ఒకటి యాడ్ చేయండి. ఇంకా యాడ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి గైస్. చూపిస్తాను అండి, ఆగండి గైస్, కొద్దిగా టైం ఉంది ప్లీజ్. అయిపోవచ్చింది. ఇది కాంట్రాక్ట్లేదు గైస్, మొన్న పెట్టాను. దొరికేస్తుంది. నేను ఇలా తీసుకుని ఇలా తిప్పి కాపీ చేసుకోండి, ఎందుకంటే ఏదో ఒకటి పెట్టండి. ఇది గైస్ థంబ్నెయిల్ ఇప్పుడు ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. 1 సెకండ్ దీని పైకి అడ్జస్ట్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా బాగుంటుంది థంబ్నెయిల్ అనేది. ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు గైస్. నేను రెడ్ కలర్ గ్రేడియంట్లు చేసా, ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.